మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వంశీ శివరామరాజు. నేను మదర్నెస్ ఫర్టిలిటీ మదర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ అండ్ స్వతహాగా నేను సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఇక్కడ భీమవరంలో ఈ హాస్పిటల్ ఫ్రమ్ ఫర్టిలిటీ అంటే ఈ సంతానలేమి ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వచ్చే ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి నార్మల్ హెల్దీ డెలివరీ చెకప్స్, నార్మల్ డెలివరీస్ కానీ, సిజేరియన్స్ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, డెలివరీ తర్వాత బేబీస్ తీసుకోవాల్సిన కేర్ కానీ, ఇన్ కేస్ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి బర్త్ తర్వాత జరగాల్సిన నార్మల్ చేంజెస్ సరిగ్గా జరగక బేబీస్కి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, నెలలు నిండకుండా పుట్టే ప్రీటర్మ్ బేబీస్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కలిపి సింగిల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఒక Tier 2 టౌన్లో అరేంజ్ చేస్తే మన స్టేట్ యొక్క నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. అంటే నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే మనకి పుట్టిన తర్వాత ఫస్ట్ నెలలో చనిపోయే బిడ్డల్ని 1,00,000కి ఎంతమంది ఉన్నారు అని చూస్తే దాన్ని నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. మన ఇండియాలో చూస్తే కనుక నియోనేటల్ మోర్టాలిటీ రేట్ సుమారుగా 20 దాకా ఉందండి. అండ్ కేరళ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే మన ఇంకా నియోనేటల్ మోర్టాలిటీ 2 digits లో ఉంది. సో దానికి కారణం ఏంటంటే మనకి Tier 2 టౌన్స్ ఇంకా Tier 3 టౌన్స్ లో కూడా మనకి సరైన కాంప్రహెన్సివ్ తల్లి బిడ్డ సంక్షేమం ఒకే చోటు ఉండి దానికి స్ట్రక్చర్డ్ ఇది లేకపోవడం వల్లే ఇంకా మనం వెనకబడి ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఈ స్టేట్ యొక్క NMR ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక మన ఓవరాల్ గా కేర్ ఇన్ Tier 2, Tier 3 టౌన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక 13-14 years బ్యాక్ మేమందరం చదువుకుని వచ్చిన తర్వాత ఎలా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో కంప్లీట్ గా అన్ని రకాల వైద్యాలు ఇలాంటి ఫర్టిలిటీ టు న్యూ బోర్న్ అండ్ పీడియాట్రిక్ కేర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఏ బిడ్డ ఏ తల్లి కూడా కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ కి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మేము మా టీం అందరం కూడా విజయవాడ అలాంటి ఒక సెటప్ చేసిన ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నప్పుడు మా అందరికి వచ్చిన ఆలోచన చిన్న టౌన్స్ లో కూడా మనకి అదే స్టాండర్డ్స్ తో మేబీ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్కేల్ అంటే ఆ బెడ్స్ 100s బదులు 30-40 బెడ్స్ చేసిన ఆ ట్రీట్మెంట్ యొక్క స్టాండర్డ్స్ కానీ, క్వాలిటీ కానీ, డాక్టర్స్ టీమ్ కానీ, ఈ వైద్యానికి చేయాల్సిన అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఎక్విప్మెంట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే తప్పనిసరిగా మనం హెల్దీ సిటిజన్స్ అందించగలుగుతాం, నియోనేటల్ మోర్టాలిటీ తగ్గించగలుగుతాం. దాని తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఈ బిడ్డకి డెలివరీ అయ్యే సమయంలో మదర్ కి చాలా స్ట్రెస్, చాలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో సరైన ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, డెలివరీ అప్పుడు కానీ జరగకపోతే మదర్ కూడా ఆఫ్టర్ బర్త్ తనకి కాంప్లికేషన్స్ అయ్యి మదర్ డెత్ ని మెటర్నల్ మోర్టాలిటీ అంటాం. సో ఇవన్నీ కూడా మనం సంక్లుప్తంగా తగ్గించుకోవాలి అంటే కనుక బిఫోర్ కన్సెప్షన్ అంటే తల్లి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకముందు అప్పటి నుంచి కూడా తన హెల్త్ చెకప్స్ రైట్ టైంలో ప్రెగ్నెన్సీ చేసుకోవటం, ఆ ప్రెగ్నెన్సీ అవటంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవటం, కంప్లీట్ 9 months ప్రాపర్ కేర్ తీసుకోవటం. ఇన్ కేస్ ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒకసారి తప్పని పరిస్థితిలో చాలా మంది చూస్తున్నాం ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం. ప్రీటర్మ్ అంటే నార్మల్ గా 40 వారాలు కాదు 38 వారాల తర్వాతే డెలివరీ అవ్వాలి. బట్ మీరు బయట చాలా సార్లు వినే ఉంటారు నెలలు నిండకుండానే చాలా మంది బర్త్ అవుతుంటారు అన్నమాట. మన ఇండియాలో ఈ నెలలు నిండకుండా పుట్టే వాళ్ళ శాతం గ్లోబల్ శాతంతో చూస్తే చాలా హై అన్నమాట. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్. సో మేము చదువుకునే రోజుల్లో 28 weeks అంటే 28 వారాల తర్వాత పుట్టిన బిడ్డని సేవ్ చేస్తే అది పెద్ద విషయం. అప్పుడు ఇట్లాగే మీ ప్రెస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇలా చిన్న చిన్న బేబీస్ ని రైట్ టైంలో ట్రీట్మెంట్ అందిస్తే 28 వారాల బేబీస్ ని కూడా మనం సేవ్ చేయొచ్చని మనం ప్రెస్ మీట్ చేయడం కూడా జరిగింది. బట్ లాస్ట్ 10-15 ఏళ్ళుగా డాక్టర్స్ బాగా ట్రైనర్ వచ్చి ఉన్నారు, ఫెసిలిటీస్ పెరిగినాయి, ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా చిన్న బేబీస్ ని సేవ్ చేయడానికి చాలా మంచి రావడంతో 24 weeks ఇప్పుడు నేను పర్సనల్ గా మా టీంతో నేను చేయగలిగింది 450 grams అంటే నెలలు నిండకుండా జస్ట్ 6 months కంప్లీట్ అయిన బేబీ జస్ట్ 24 weeks కి పుట్టి 450 గ్రాములు ఉన్న బేబీని కూడా మనం ఇంటికి పంపించగలిగాం అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. అదే మన గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే US, జపాన్ ఇలాంటి దేశాల్లో చూస్తే 24 weeks 22 weeks అండ్ బేబీస్ ని కూడా ట్రీట్ చేయగలుగుతున్నారు. సో స్లోగా మన అందరం కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికి మొదటి నుంచి హెల్త్ చెకప్స్ చేయించుకుని రైట్ ప్లేస్ లో డెలివరీ చేయించుకుని పుట్టినప్పటి నుంచి కూడా కాంప్రహెన్సివ్ కేర్ అందించగలిగితే డెఫినెట్లీ మనం కూడా త్వరలో 22, 23, 24 weeks మనం భీమవరం నుంచే కూడా మనం డిశ్చార్జ్ చేసిన ఛాన్స్ దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ జరగడం కోసం దీని ఫస్ట్ స్టెప్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ అండ్ ట్రైన్ డాక్టర్స్ ఈ మూడు కూడా మనం తీసుకొచ్చి
సీనియర్ డాక్టర్స్ ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా డాక్టర్ చైతన్య వర్మ గారు, తను సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కూడా. డెవలప్మెంట్ పీడియాట్రిక్స్ అంటే ఇప్పుడు మనకి చాలా మంది చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఈ మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటము, సోషల్ బిహేవియర్ సరిగ్గా లేకపోవటము, టైంకి స్పీచ్ సరిగ్గా రాకపోవటము, ఇట్లాంటి ఆటిజము, బిహేవియరల్ ఇష్యూస్ ఇట్లాంటి వాటిలో సార్ స్పెషల్గా ట్రైన్ అయి ఉన్నారన్నమాట. సో ఇలాంటి వాటిని కూడా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన భీమవరంలోనే సార్ దగ్గర కేర్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత డాక్టర్ మానసా షావ్య, తను ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈ గర్భిణీ దాల్చడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ముందు ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏమైనా సర్జికల్ హెల్ప్ కావాలా, ఏమైనా మెడికల్ హెల్ప్ కావాలా, అవన్నీ కూడా తను కేర్ తీసుకుని మన ఓన్ హాస్పిటల్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అంటే ఎక్కడైతే ఆ మదర్ ఒక ఎగ్ కానీ హస్బెండ్ ఒక స్పర్మ్ కానీ దాన్ని ఫర్టిలైజ్ చేసి దాన్ని ఎట్లయితే మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తామో అంత పరిజ్ఞానం కూడా మన హాస్పిటల్లోనే లామినార్ ఫ్లో ల్యాబ్స్ అంటాం. దాన్ని ఒక లామినార్ ఫ్లో ల్యాబ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఎగ్, ఫర్టిలైజేషన్, ఇవన్నీ కూడా హెల్దీ ల్యాబ్ అండ్ ఎయిర్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం కానీ అయితే కనుక మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంచేత ఇవన్నిటికి సక్సెస్ బాగుండటానికి వీ హ్యాడ్ క్రియేటెడ్ ఏ లామినార్ ఐవీఎఫ్ ల్యాబ్ అండ్ లామినార్ ఐవీఎఫ్ ఓటీ. అండ్ ఆల్సో మన ఐసీయూస్ కూడా ఈ సెపరేట్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రీటర్మ్ బేబీస్ గోల్ మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఎసెప్సిస్ అంటే మన నుంచి మనం ఎట్లయితే హ్యాండ్ వాషింగ్ చేస్తాం, ఎయిర్ క్వాలిటీ చూసుకోవడానికి కూడా ఏ యూనిట్ దానికి సెపరేట్ విఆర్ఎఫ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్స్ పెట్టించాం. నెక్స్ట్ డాక్టర్ సుమార్, సో యాడమ్ స్పెషలైజ్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. అంటే ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా మనకి నార్మల్ ప్రెగ్నెన్సీతో పాటుగా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ట్యాకిల్ చేయాలి మెడికల్గా, ప్రీటర్మ్గా ఏమైనా నొప్పులు వచ్చినా కూడా ఆ ప్రీటర్మ్ డెలివరీని ఎలా ముందుకు సాగించుకోవాలి, ఇంకా అనివార్య పరిస్థితుల్లో డెలివరీ జరిగితే ఆ డెలివరీ టైంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేడం స్పెషలైజ్ అయి ఉన్నారు. డాక్టర్ సందీప్ గారు, తన న్యూ బోర్న్ స్పెషలిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. అంటే ఆఫ్టర్ బర్త్ చెప్పాక ఈ ఫస్ట్ 30 రోజుల్లో ఆర్ బేబీకి నెలలు ఎన్నుకున్న పుడితే ఈ అన్ని బేబీస్కి ఉన్న ఛాలెంజెస్ని ఎట్లా టీంతో మనం బేబీస్ని ట్రీట్ చేయాలి, అలాంటి దాని మీద మన సార్ స్పెషలైజేషన్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ స్పెసిఫిక్గా భీమవరంలో ఆ బ్రాంచ్లో స్పెషలైజ్ చేసిన డాక్టర్స్ ఎవరు లేరండి. సో ఐ థింక్ ఇంకొక డాక్టర్ గారు డాక్టర్ గోకుల్నాథ్ అని ఉన్నారు. కాంప్రహెన్సివ్ అంటే ఆల్ అండర్ సింగిల్ రూఫ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన భీమవరంలోనే చాలా మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకటి రెండు ఏదో ఐవీఎఫ్ హాస్పిటల్స్ ఉన్నాయేమో, బట్ అన్ని కలిపి ఒక చోట లేవు సార్. అంటే కాంప్రహెన్సివ్ గా ఏదైతే బిడ్డ కనుక మనకి కాంప్లికేషన్ తో పుడితే ఆర్ నెలలు నిండకుండా పుడితే ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటాం. అంటే ఆఫ్టర్ బర్త్ మనం ఆ ఫస్ట్ 1 hour ఇవ్వాల్సిన కేర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఇందాక మీతో చెప్పినట్టుగా 450 గ్రామ్ బేబీ సర్వైవ్ అయిందంటే అర్ధరాత్రి ఆ బేబీ వాళ్ళు అది కాకినాడ నుంచి వచ్చారు. అప్పుడు 2012 వాళ్ళు ఆ బేబీకి ఆల్మోస్ట్ ఇంకా అబార్షన్ అనే స్టేజ్ వాళ్ళు వచ్చారు అక్కడ. బట్ ఆ టైంలో హాస్పిటల్ లోపల డెలివరీ అయింది కాబట్టి ఆ ఫస్ట్ 1 hour ఆ బేబీకి జరగాల్సిన కేర్ ఇదయింది కాబట్టి అలాంటి బేబీస్ మనం సర్వైవ్ చేయగలిగాం. ఇలాంటిది అంటే అన్ని ఫ్రమ్ ఫర్టిలిటీ టు ఎన్ఐసియు అయితే నాకు తెలిసి సో విజయవాడ తర్వాత చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్. యాజ్ ఆఫ్ నౌ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్. చీఫ్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మదనస్ హాస్పిటల్స్. మా హాస్పిటల్ గురించి కాంప్రిహెన్సివ్ గా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని డాక్టర్ వంశీ గారు ఆల్రెడీ చెప్పారు. సో యాజ్ హీ సెడ్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అడిగినట్టు సార్ అన్ని ఒక చోట ఉన్నాయి అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ని ఒక చోట ఉండడం బేసికలీ ఏంటి అంటే ఎస్పెషలీ ఫర్టిలిటీ అండ్ నియోనేటల్ బేబీ కేర్ అనేది అండర్ వన్ రూఫ్ పెట్టడానికి. అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ ఎస్పెషలీ ఫర్టిలిటీ బ్రాంచ్ లో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే నేను నా దీంట్లో చూసినంత వరకు ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ పేషెంట్ స్టే వాళ్ళ ఊర్లోనే ఉండి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకుని జరగడం నేను ఇప్పటిదాకా చూడలేదండి. సో ద థింగ్ ఇస్ దేర్ ఇస్ అ టాబు. అంటే ఇప్పుడు మనకి ఒక ఫర్టిలిటీ ఇష్యూ ఉందా, సంతానలేమి సమస్య ఉందా అనేది యాక్సెప్ట్ చేయడానికే ఆ కపుల్ కి ఫస్ట్ థింగ్ చాలా ఇబ్బందికరమైన విషయం. సో ద మెయిన్ మోటో బిహైండ్ దిస్ ఇస్ అలాంటి టాబు అనేది తీసేసి ఇట్ ఈస్ వెరీ కామన్ అనేది జనాల్లోకి అవేర్నెస్ అనేది ఇచ్చి
ఇట్ ఈస్ ఓకే టు టేక్ ఫర్ ట్రీట్మెంట్, పిల్లలు పుట్టడానికి అనేది ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్ ఈస్ ఓకే అనే అవేర్నెస్ క్రియేట్ చేసి పేషెంట్ ని ట్రీట్ చేయడం ఇస్ ద మెయిన్ మోటో. అండ్ పేషెంట్ ఒక హాస్పిటల్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళ హోమ్ టౌన్ కి వచ్చి డెలివరీ అంటే ఆ కేసులో ఆ హాస్పిటల్లో ఏం జరిగింది, ఈ హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఫర్ ద డాక్టర్ టు కోఆర్డినేట్ ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ బేసికలీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో ఏంటి అంటే నియోనేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో అనేక రకాలైన, నార్మల్ ప్రెగ్నెన్సీస్ లో కూడా ఉంటాయి కాంప్లికేషన్స్, బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో ఏంటి అంటే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ అని, ట్రిప్లెట్స్ అని, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లోనే వచ్చే కాంప్లికేషన్స్, బీపీ అని, షుగర్ అని, ఇవన్నీ నార్మల్ ప్రెగ్నెన్సీస్ తో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో కొంచెం ఎక్కువ. సో ఆ కేసు మన దగ్గర ట్రీట్మెంట్ అయిన వాళ్ళు అదే హాస్పిటల్లో డెలివర్ అవడం అనేది ఆ కేసు గురించి ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కి తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో ద కేర్ దట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వల్ల పుట్టిన బేబీ కేర్, నియోనేటల్ కేర్, ఎన్ఐసియూస్ ఉన్న హాస్పిటల్లో డెలివర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చాలా కేసెస్ అంటే వేరే ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి వేరే వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్ళి డెలివర్ అయ్యి బేబీ ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ ఎన్ఐసియూ ఫెసిలిటీస్ సరిగ్గా లేక బేబీ లూజ్ అవడం అనే కేసెస్ చాలా ఉన్నాయి. సో బేసికలీ టు అవాయిడ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇట్లాంటి ఒక కాంప్రిహెన్సివ్ సెటప్ అంటే మన దగ్గరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయిన వాళ్ళు మన దగ్గరే డెలివర్ అయ్యి బెస్ట్ నియోనేటల్ కేర్ అందిస్తే దట్ ఈస్ ద ప్రాపర్ కేర్ దట్ వీ కెన్ గివ్ టు అ మదర్ అండ్ ద బేబీ. సో ఇంకా ఫర్టిలిటీ గురించి చెప్పాలి అంటే వన్ మోర్ మేజర్ ఇష్యూ ఫర్టిలిటీ ఇష్యూస్ లో, ఫర్టిలిటీ సంతానం లేని సమస్య ఉన్న వాళ్ళలో ఏంటి అంటే వెరీ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. అంటే ఇప్పుడు ఒక నెలలోనో 2 నెలల్లోనో అయిపోయే ట్రీట్మెంట్ కాదు అది. చాలా మానసిక సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ. ఇది అనేది వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ చాలా కాలం ఉండాల్సి వస్తుంది. చాలా పేషెంట్స్ సంవత్సరాల తరబడి జస్ట్ పిల్లల కోసం సంవత్సరాల తరబడి వేరే ప్లేసెస్ కి వెళ్ళి అక్కడే ఇల్లు తీసుకుని రూమ్లు తీసుకుని ఉండి ట్రీట్మెంట్ చేయించుకుని అట్ ది ఎండ్ వేరే హాస్పిటల్ కి రావడం ఇట్లాంటివన్నీ చాలా కేసెస్ జరుగుతూ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, ఇలాంటి కేర్ అనేది క్లోజ్ టు పీపుల్ అంటే ఇట్లాంటి టైర్ 2 సిటీస్ లో వీళ్ళందరికీ దూరంగా వెళ్ళక్కర్లేకుండా ఆ కేర్ ఇక్కడే ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో దట్ ఈస్ ద మెయిన్ motto behind fertility part. My colleague Dr. Madhuri will now talk about pregnancy and what all we can handle. మేము ఏమేమి హ్యాండిల్ చేయగలం మా హాస్పిటల్లో విత్ రిగార్డ్ టు హైయెస్ట్ ప్రెగ్నెన్సీస్ అనేది డాక్టర్ మాధురి మాట్లాడతారు. నేను ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. ప్రెగ్నెన్సీ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు నార్మల్ గా వచ్చి డెలివరీ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒక జర్నీ అయిపోయింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఏంటంటే ఇంతకు ముందు వరకు బీపీ షుగర్స్ అనేవి చాలా తక్కువ చూసేవాళ్ళం మన ప్రెగ్నెంట్ విమెన్ లో. ఇప్పుడు కామన్ అయిపోయింది. 20 వీక్స్ కి 20 వారాలు దాటగానే పేషెంట్ కి బీపీ రావడం కానీ, దాని తర్వాత బీపీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఫిట్స్, కొంతమందికి ఫిట్స్ వస్తాయి బీపీ పెరగగానే. దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అది మనం మన హాస్పిటల్లో ట్యాకిల్ చేస్తాం అనమాట. బీపీ హౌ టు మేనేజ్ ద పేషెంట్ విత్ ప్రీ-ఎక్లాంప్సియా అని మనం దాన్ని అంటాం. అది మనం మేనేజ్ చేస్తాం ఇక్కడ. అండ్ డయాబెటీస్ కూడా ఎక్కువైపోతుంది ప్రెగ్నెన్సీలో. డయాబెటీస్ ని ముందు కనిపెట్టడం తర్వాత నుంచి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏంటి, ఏ డ్రగ్స్ పెట్టాలి, హౌ టు డెలివర్ ద బేబీ, ఎప్పుడు డెలివర్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ మన హాస్పిటల్ మనం ట్రీట్ చేస్తాము. అండ్ ప్రీటర్మ్ లేబర్ అనేది, ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ అనేది పెరిగిపోయింది. బేబీ 37 వీక్స్ తర్వాత టర్మ్ అంటాం. అంటే 37 వారాల తర్వాత బేబీ బయటకు రావాలి. అలా కాకుండా 28 వారాల తర్వాతే కొంతమందికి నొప్పులు వచ్చి డెలివర్ అయిపోతున్నారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రెసెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు వేరే ఊరికి ఇలాంటి టైర్ 2 సిటీస్ నుంచి వాళ్ళు హైయర్ సెంటర్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకనంటే అక్కడ ప్రాపర్ నియోనేటల్ టీమ్ లేకపోవడం వల్ల. మన దగ్గర యాజ్ ఎన్ ఆబ్స్ట్రిషన్ గా ఐ విల్ ట్రై టు స్ట్రెచ్ దట్ ప్రెగ్నెన్సీ. ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి
నా లెవెల్ నుంచి నేను నా కేర్ ఇస్తాను. దాని తర్వాత చూసుకోవడానికి మన దగ్గర నియోనటాలజిస్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నారు. ఈ 3 at the present high risk which we see in the present pregnancies. And నెక్స్ట్ ఏంటంటే మెయిన్ గా ఐ బిలీవ్ ఇన్ 1000 days ఆఫ్ డెలివరీ. 1000 days ఏంటి అంటే ఫస్ట్ ఏదన్నా ప్రెగ్నెన్సీ ప్రీ కన్సెప్షనల్ గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు నుంచి జర్నీ మొదలవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు నుంచి, ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయిన తర్వాత అండ్ బేబీకి 1 year వచ్చిన తర్వాత ఈ జర్నీ అంతా మేము మా మదర్నెస్ హాస్పిటల్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక హెల్తీ బేబీ, హెల్తీ మదర్ ఉండడానికి 1000 days ఆఫ్ జర్నీ అనేది ఇంపార్టెంట్. మా మెయిన్ మోటో ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ప్రెగ్నెన్సీ అయ్యి వచ్చి డెలివరీ అయ్యి బేబీ మదర్ అండ్ బేబీ హెల్తీగా ఇంటికి వెళ్ళి అండ్ ఫాలో అప్ కి కూడా ఏం కాంప్లికేషన్స్ వచ్చినా ఫాలో అప్ మేము చేయగలము మా టీమ్ వర్క్ తో అని చెప్పి ఆ మోటో జీల్తో మేము ఇది వచ్చాము దీనికి.